ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన పాజ్. ఇది ఒక్కసారి మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈయన మాట అనాల్సి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశం ఎప్పుడో వెళ్ళింది. ఆయన అప్పుడు చెప్పినా ఎవరో వినే పరిస్థితి కాదు. ఆయన దీనికి న్యాయం చేయాలన్నా చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే చాలా బలంగా ఉంది వైఎస్ఆర్సీపీ. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. అందులో చంద్రశేఖర్ రెడ్డిని టచ్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ వరకు ఎందుకండి, ప్రధాన ప్రతిపక్షం 40 ఏళ్ళ హిస్టరీ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా ఏ రోజు మాట్లాడలేకపోయారు ఏ వ్యక్తి కోసం కూడా. ఎందుకంటే డైరెక్ట్గా పేరు పెట్టి హిట్ చేసే దమ్మున్నవాడు ఒక్క పవన్ కళ్యాణే. ఆయన రాజకీయాల్లో ఉండనియండి, రాజకీయాలు కాకపోనివ్వండి, ఈరోజు డిప్యూటీ సీఎం అవనివ్వండి, లేకపోతే సీఎం అవనివ్వండి, లేకపోతే ఏమీ కాకపోనివ్వండి, కానీ అంత గట్స్ ఉన్న నేత ఇతను మాత్రమే. తొడగొట్టి మాట్లాడతారు ఏమీ లేనప్పుడు. అసలు ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడో గెలడో తెలియదు, ఆయన ఎమ్మెల్యే అవుతాడో అవడో కూడా తెలియదు. అలాంటి సమయంలోనే అంత పవర్ఫుల్గా ఉండి కాకినాడ నడిబొడ్డులో ఆయన ప్రాంతానికి వెళ్ళి ఆయన తొడగొట్టి నీ చెండాలు ఒలుస్తాను ఆడపిల్లల జోలికి వెళ్తే అని హెచ్చరించాడు అంటే ఆయన ముందు చూపు ఏ రకంగా ఉంటుందో దానికి నిదర్శనం ఇది. మరి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఊరుకుంటారా? వదిలేస్తారా? వదిలేసేలాగా ఆయన చేశారా? నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఏమైనా తప్పులు ఉన్నప్పుడు మనం మూసుకు కూర్చోవాలి. మనం ఏమైనా పొరపాటు చేసామనుకోండి, సైలెంట్గా మూసుకు కూర్చోవాలి. లేదు మన్నెవడో పీకుతాడులే, మన్నెవడో ఏం చేస్తాడులే, నా ఇష్టం, నేను విచ్చలవిడిగా బరితెగించి తిరుగుతాను, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను అంటే అది ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. గడియారం ఒక దగ్గరే ఆగిపోదు, ముళ్ళు అది తిరుగుతూనే ఉంటుంది. నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడతావు, నీ టైం దాటిపోయిన తర్వాత ఇంక నీకేం ఉండదు, వేరే వాళ్ళ టైం వస్తుంది, అది వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది వైఎస్ఆర్సీపీలోనే. వాళ్ళ గడియారం అయిపోయింది, ఆ ముళ్ళు 11కి ఆగిపోయింది. ఇప్పుడు అది 161 దగ్గర తిరుగుతుంది. ఇంకా వాళ్ళు మొదలు పెడతారు వాయింపు. చెండాలు ఒలిపిస్తాను అన్నాడు. మరి దీన్ని కప్పిపుచ్చే పరిస్థితి ఉంటుందా? ఎటువంటి ఎవిడెన్స్ లేకపోతే బొలిసెట్ సత్య రకంగా మాట్లాడతారా? అంత డేర్ చేస్తారా? అంత రిస్క్ చేస్తారా? అందులోని గిరిజన మహిళ. మరి ఆవిడ ఏం మభ్య పెట్టారో, ఏం చేశారో, ఈ డిఎన్ఏల గొడవ ఏందో, మళ్ళీ డిఎన్ఏ అంటారేమో, డిఎన్ఏకి అసలు చేయించండి, నాకు పుట్టిందో నాకు పుట్టింది కాదా అని ఇదంతా రచ్చ అవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా బరితెగించి చేసిన పనులన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కోట్లకు అధిపతులు అయి ఉండి ఎందుకు ఈ కక్కుర్తులు? ఎందుకు నలుగురు చీ అనిపించుకుండేలాగా ప్రవర్తించడం? అది చూడండి, ఆ గోరంట్ల మాధవ్ ఆయన ఒక పోలీస్ అధికారి, అదృష్టం బాగుంది, చాలా తక్కువ మందికి దక్కే ఒక అవకాశం వచ్చింది, ఎంపీ అయిపోయి కూర్చున్నారు, బట్టలు ఇప్పి డ్యాన్స్లు వేసాడు. బట్టలు ఇప్పాడు లిటరల్గా, ఆయన బరి తెగించిన మాట ఇంకిది. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళ ముందు కదులుతున్న అంశాలు, ఆయనకి తెలుస్తున్న అంశాలు. కానీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళ తప్పులన్నీ ఈయనకి శాపాలుగా మారి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంత వైరల్ అయిన అంశంలో యాక్షన్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళనైనా మందలించారో లేదో మనకు తెలియదు. గోరంట్ల మాధవనవనియండి, ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఎమ్మెల్సీ గారు, ఆయన అయితే డైరెక్ట్గా ఓ దళితుడిని చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసాడు ఆయన. మళ్ళీ వాళ్ళతోటే ఈయన పక్కన పెట్టుకు తిరిగారని. అరే ఇది ప్రజల్లో నలుగుతున్న అంశాలు కదా, లక్షలాది మంది కోట్లాది మంది కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యాలు కదా, అవి చెరపడానికి కూడా చెరగలేనటువంటి దృశ్యాలు. మరి వీళ్ళందరినీ మీరు వెనకేసుకోండి, వీళ్ళందరినీ మీరు వెంట పెట్టుకోండి,
ప్రజాస్వామ్యంలో మీకు సక్సెస్ కావాలి అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రజలు ఎందుకు ఇవ్వాలి? ఓకే, మీరు వెల్ఫేర్లు చేశారు, బటన్ నొక్కారు, కోట్లు ఇచ్చారు. ఈరోజు మనకి ఎవరికన్నా తిండి పెడితే కడుపు నిండా మీరు బిర్యానీలు పెట్టండి, చిల్లీ చికెన్లు పెట్టండి, మటన్లు పెట్టండి, లేకపోతే ప్రాన్స్ పెట్టండి, క్రాబ్స్ పెట్టండి, వాళ్ళకి నచ్చినంతా ఈరోజు తినిపించి ఆయన అద్భుతంగా సన్మానించి పంపించేసి రేపు ఉదయం వాడికి వచ్చినప్పుడు అంత ట్రీట్మెంట్ కాదు, వాడికి ఎంతో కొంత కానీ ఆ రోజు సాయం చెయ్యకపోతే అమ్మ నా బూతులు తిడతాడు, ఆడు దొంగనా కొడుకు, ఇలాంటి ఎదవా అలాంటి ఎదవా అని. ఎందుకంటే సమాజం అలా ఉంది. ఒక రోజుతో చేస్తే పోయేది కాదు ఇది. ఒక రోజుతో పోతే సంతృప్తి కాదు. మనిషి బతికున్నంతకాలం జీవితాంతం ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో రకంగా మారుతుంటారు. ఈరోజు ఒకలాగా ఉంటాం, రేపు ఇంకొక రకంగా ఉంటారు, ఎల్లుండి ఇంకో రకంగా ఉండాలి. ఈరోజు ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉంటారు, రేపు ఉద్యోగం పోయిన వాళ్ళు పోతారు, ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు వస్తారు. ఒకరు ఈరోజు సామాన్య స్థాయి నుంచి ఉంటాడు, ఏదో అవకాశం వస్తుంది, ఆడు కోటీశ్వరుడు అయిపోతాడు, కోటీశ్వరుడుగా ఉన్నవాళ్ళు బికార్లు అయిపోతారు. ఇది ఒక సైకిల్ కదా. జీవితం అనే చక్రంలో ఎన్నో స్టెప్స్ ఉంటాయి.